నమస్కారం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు, వారే రేపటి నవభారత సారథులు. ఈ మాటను నమ్మి ఆచరించి నవభారత సమాజం బాధ్యతాయుతంగా వర్తిస్తూ సంస్కృతి సంప్రదాయాలతో వర్ధిల్లేలా సృజనాత్మక బీజాలను చిన్నారులలో పెంచి పోషిస్తున్న సంస్థ బాలానంద సంఘం. ఈ విశిష్టమైన సంస్థ చరిత్ర భారత స్వాతంత్రోద్యమం కన్నా పురాతనం, తెలుసుకునే కొద్దీ సనాతనం, ఆసక్తికరం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో బాలానంద సంఘం విశిష్టతని, ప్రత్యేకంగా ఈ సంస్థ పిల్లల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ రాక ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మార్చేసింది. సమాచార విప్లవం సమాజాన్ని మాయలో ముంచేస్తోంది. పాలపళ్ళు కూడా రాని పసివాడి నుండి పళ్ళు ఓడిపోయిన ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా మత్తులో జోగుతున్నారు. భవిష్యత్తుకి ఉపయోగపడే సమాచారాన్ని తెలుసుకోవడం, కొత్త విషయాలని నేర్చుకోవడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే సమాచార విప్లవ ప్రధాన లక్ష్యాన్ని పక్కన పెట్టేసి రకరకాల మాధ్యమాలలో రీల్స్ చూడటం, చేయడం, అనవసర విషయాలపై ఆసక్తిని పెంచుకోవడం, సమయాన్ని వృధా చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలపైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో బాలానంద సంఘం చరిత్ర ఒక కథ కాదు, ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన వెలుగుబాట. మ్యాన్ కైండ్తో పుట్టి మిషన్ కైండ్ మాయలో పడి రోజంతా ఫోన్లలోనూ కంప్యూటర్లలోనూ గడిపేసే ఈ కాలంలో పిల్లల్లోని సృజనాత్మకత స్తబ్దమై లుప్తమైపోతోంది. దీనికి పరిష్కారం పెద్దలు పిల్లలతో సమయాన్ని గడుపుతూ వారికి చక్కని కథలు చెప్తూ వారిలోని ప్రతిభకు పదును పెట్టడం. కథలు ప్రతిభకి పదును పెడతాయా? భలే చెప్పొచ్చారు అనుకోకండి. ఎదురుగా పంచతంత్రాన్ని పెట్టుకొని విష్ణు శర్మని తలుచుకొని ఆ మాట అనుకోగలమా? కాలప్రవాహంలో విష్ణు శర్మ కలిసిపోయారు. కాని బాలల ప్రతిభని వెలికితీసే ఆయన చూపిన మార్గం నిలిచిపోయింది. ఆ బాటలో పయనిస్తూ ఆకాశవాణి వేదికగా మొదలైన బాలల కార్యక్రమం ఒక సంఘంగా రూపుదిద్దుకోవడం, దాదాపు 100 సంవత్సరాలుగా బాలలకు తమ విస్తృతమైన సేవలు అందించడం చాలా విశేషమైన అంశం. బాలల వికాసానికి అనితము శ్రమిస్తున్న ఆ సంస్థే ఆంధ్ర బాలానంద సంఘం. బాలల ఆనందం కోసం ఏర్పడి బాలల వికాసం దిశగా పయనిస్తున్న బాలానందం 100వ జయంతి వేడుకల దిశగా పయనిస్తున్న వేళ ఆవిర్భావం నుండి నేటి తరానికి వారందిస్తున్న సేవల వరకు సాగిన కొనసాగుతున్న ప్రయాణం అడుగడుగునా స్ఫూర్తిదాయకం. 1948 నుంచి నేను బాలానందంలోనే ఉన్నాను. ఎన్నో కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. మేము పిల్లల్ని ఒక 40-50 మంది పిల్లల్ని ఢిల్లీ తీసుకెళ్ళాము. డ్రామా కాంపిటీషన్స్ అయినాయి, అక్కడికి వెళ్ళాం. అక్కడ ప్రైజ్ తెచ్చుకున్నారు పిల్లలు. అప్పుడు అక్కడ ఉండగానే ప్రెసిడెంట్ గిరి గారు మమ్మల్ని మేము వచ్చామని తెలిసి పిలిచారనమాట మమ్మల్ని అక్కడికి. అక్కడికి వెళ్ళి మాకు చిన్న పార్టీలు అయి చేశారు. అది మంచి అనుభూతి. జనరల్గా ప్రెసిడెంట్ ప్యాలెస్కి ఆయన పిలవటం, మేము వెళ్ళటం అన్నది చాలా అది మంచి అనుభూతి. అన్నయ్య గారు అక్కయ్య గారికి మంచి హెల్ప్ అయింది. తర్వాత కొన్ని రోజులు పోయాక ఇంకా అక్కయ్య గారు పెద్దవారు అయ్యి ఆమె కాలం చేశాక అన్నయ్య గారు చాలా అప్సెట్ అయిపోయారు. ఏమి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎలా బాలానందాన్ని ఎలా రన్ చేయాలి, ఎలా చేయాలి, 24 hours ఇదే, ఇంకొక విషయం లేదు. అప్పుడు నేను మా హస్బెండ్ కలిసి ఇక్కడే ఉండి ఆ బాలానందానికి అన్ని విధాల వారికి సపోర్ట్గా ఉండి దాన్ని బాలానందం కంప్లీట్గా మేము పక్కన నిలబడి అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము. పుడుతూనే పరిమళించడం పువ్వుల ప్రతిభ కావచ్చు.
పుట్టిన ప్రతి పాపలో దాగిన ప్రతిభని పరిమళించేలా చేయడమే చిన్నారులకి చెప్పే కథల్లో దాగిన మర్మం. పిల్లలకి కథ చెప్పడం ఒక ఆర్ట్. ఆ ఆల్కమీ అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఏ నెట్టింట్లోనూ, నెట్టుగూటిలోని ఏ ముంగిల్లిలోనూ అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు ఆప్యాయంగా పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పే కథలు దొరకవు. కథలని ఆప్యాయతతో మేళవించినప్పుడే కదా వాటిలోని తత్వం పిల్లలకి బోధపడుతుంది. అలా ఆప్యాయతని కలబోసి పిల్లలకి కథలు చెప్పి, వాళ్లతో పాటలు పాడించి, ఆటలు ఆడించి, వాళ్లలో దాగిన ప్రతిభని విరిసేలా ఆకాశవాణి వేదికగా పరిమళించేలా చేసిన అక్కయ్య, అన్నయ్యలు శ్రీమతి న్యాయపతి కామేశ్వరిగారు, శ్రీ న్యాయపతి రాఘవరావుగారు. వారి గురించి మాట్లాడాలంటే గొంతు గాద్గికమవుతుంది, కన్నులు నీటి చెలమలవుతాయి, గుండె అభిమానంతో బరువవుతుంది. ఇదే కదా మనసులు గెలుచుకోవడం, చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవడం అంటే. ఆ రోజుల్లో పిల్లలకి అభిరుచి ఉన్నా ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లలకి వాళ్ళ చదువుల మీదే దృష్టి పెట్టేవాళ్ళు, చదువుకోండి అని. కానీ వాళ్ళలో ఉన్న ఆర్ట్లు, నాటకం కానీ అభినయ కళలు కానీ పెద్దవాళ్ళు గుర్తించేవాళ్ళు కాదు. అలాంటి పిల్లలందరికీ అన్నయ్య గారు ఒక రంగస్థలం ఏర్పాటు చేశారు. అప్పుడు చాయిస్ కూడా చాలా తక్కువ ఉండేది పిల్లలకి. ఏముండేది? హిందూ న్యూస్ పేపరు, బిన్ని బట్టలు, బాటా బూట్లు, అంతే, చాయిస్ లేదు. అలాంటి టైంలో అన్నయ్య గారు పిల్లల్లో గమనించి వాళ్ళ అభిరుచికి, వాళ్ళకు టాలెంట్ను గుర్తించి ఆయా రంగాల్లో వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. ఈ బాలానందంతో నాకు ఎంత అటాచ్మెంట్ అంటే, నేను 2017 వరకు బాగా కలిసి పనిచేశాను కార్యక్రమాలన్నింటిలో. ఆ తర్వాత అనారోగ్యం వల్ల కొంచెం దూరం అయ్యాను. కానీ బాలానందం వల్ల నాకు గుర్తింపు ఏంటంటే, మా బంధువుల్లో వాటిలో సెకండ్ జనరేషన్లో, థర్డ్ జనరేషన్ పిల్లలంతా నన్ను బాలమామ అని పిలుస్తారు. నేను బాలానందంకి నా 8వ ఏట వచ్చాను బాలానందంకి. బట్ 6వ ఏట నుంచి నేను రేడియోలో బాలానందం వింటూ ఉండేవాడిని. ఎల్డర్ బ్రదర్ ఓ రోజు బాలానందంకి తీసుకెళ్తారా నువ్వు ఎప్పుడు రేడియోలో వింటుంటావు, యాక్చువల్గా బాలానందం ఇక్కడే ఉంది నారాయణగూడలో అనేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు అన్నయ్య గారు, మనకు ఒక గేట్ ఉండేది, ఆ గేట్ని ఇలా చేతులు దాని మీద పెట్టుకొని నిలబడి ఉన్నారు. అప్పుడు మా అన్నయ్య పరిచయం చేసి, ఇలా మా తమ్ముడండి, చికట్పల్లిలో ఉంటాం మేము, బాలానందంలో చేర్పిద్దామని వచ్చాము, వీడికి ఏదో పుస్తకం కావాలట, వీడు వెతుకుతున్నాడు ఆ పుస్తకం గురించి. దాని పేరు పేపర్ పాపాయ్ అనమాట. ఆ పేపర్ పాపాయ్ చాలా పాపులర్ బుక్ అప్పుడు. సో అది ఉందండి అన్నయ్య గారు అని అడిగాను. అడిగితే ఉంది బాబు, దాదా లోపల రా, నీకు ఇస్తాను ఒక కాపీ అని లోపల తీసుకొచ్చారు. ఇచ్చిన తర్వాత, నీకు ఇదే కాదు, మీకు ఇంకా వేరే యాక్టివిటీస్లో కూడా నేను డ్రామాలు అవి నేర్పిస్తాం, రోజు రెగ్యులర్గా వస్తానంటే రేపటి నుంచే వచ్చేసాయి బాలానందం కన్నా. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ఎనీ బిగ్ పర్సనాలిటీ ఇన్ మై లైఫ్. మా నాన్న తర్వాత నాకు నాన్న లాంటి ఫిగర్ అన్నయ్య గారిలో చూశాను నేను. దట్ వాజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. నేను చెప్పాలంటే నిజంగా అది ఒక అయస్కాంతం లాంటిది. అలా అప్పటి నుంచి, ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు బాలానందంతో నాకు అంత సన్నిహిత సంబంధం ఆ రోజే ఏర్పడ్డది. అంటే స్వాతంత్రానికన్నా ముందు మాట. ఆ రోజుల్లో ఆకాశవాణి ఒక చక్కని పిల్లల కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేసేది. దాని పేరే బాలానందం. బాలల ఆనందమే పరమావధిగా, వారి ఆనందాన్ని పంచుకునేందుకు ఒక వేదికగా ఈ కార్యక్రమం ఉండేది. ఈ కార్యక్రమాన్ని తమ చుట్టూ ఉన్న పిల్లలని పోగేసి వాళ్ళకి తగిన శిక్షణనిచ్చి నిర్వహించేవారు రేడియో అక్కయ్య కామేశ్వరి గారు, అన్నయ్య రాఘవరావు గారు. ఈ కార్యక్రమం విశేషమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ వీరి అసలు పేరు తెలియకపోయినా అప్పటి తరం మదిలో రేడియో అక్కయ్య, అన్నయ్యలుగా చెరగని ముద్ర వేసుకున్నారు వీరిద్దరూ. Director
ఇది భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే మొదలైన కథ. రేడియో గమనంతో పాటు పయనించిన కథ. బాలల వికాసం కోసం ఆలోచించిన నాటి పెద్దల విజ్ఞతకి అద్దం పట్టే కథ. ఆ రోజుల్లో అంటే దాదాపు 1940లలో బాలానందం కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తూ ఉండేది. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ చిట్టి పొట్టి మాటలతో పద్యాలు చెప్పడం, పాటలు పాడడం, కథలు చెప్పడం తదితరాలు చేస్తూ ఉండేవారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా రేడియో అక్కయ్య, అన్నయ్య వ్యవహరించేవారు. ఆ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి తమ చక్కని వ్యాఖ్యానాలతో పిల్లల్ని సమన్వయపరుస్తూ నిర్వహించే ఆ బాలానందం కార్యక్రమం ప్రసారమవుతోందంటే చిన్న పెద్ద రేడియో చుట్టూ గుమిగూడి చెవులు రిక్కించి మరీ ఆ కార్యక్రమంలో మాట్లాడే చిన్నారుల మాటల్ని, పాటల్ని, కథల్ని ఆస్వాదించేవారు. అంత శ్రవణానందకరంగా ఉండడమే కాకుండా ఈ కార్యక్రమం పిల్లల్లో దాగిన ప్రతిభా పాటవాల్ని వెలికి తీసుకురావడానికే కాకుండా వారికి ఒక వేదికగానూ ఉపయోగపడింది. బాలానందానికి విశేషమైన ఆదరణ దక్కింది. ఆ ప్రజాదరణ, పిల్లలపైన ఆ కార్యక్రమం తాలూకు ప్రభావాన్ని గమనించిన వీరిరువురు పిల్లల అభ్యున్నతి కోసం అదే బాటలో పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే బాలానందం ఒక ప్రసార కార్యక్రమం వరకే పరిమితం కాకుండా బాలల వికాసానికి కృషి చేసే ఒక సంఘంగా మారాలి అనుకున్నారు. ఆ విధంగా రేడియో అక్కయ్య, అన్నయ్యలు పిల్లల కోసం స్థాపించిన సంస్థే ఆంధ్ర బాలానంద సంఘం. నన్ను అక్కయ్య గారి పాప అంటారు. నా పేరు పాపగారిని తెలిసి అందరికీ మోర్ పాపులర్. ఎందుకంటే నేను అక్కయ్య గారి దగ్గర పెరిగిన పాపని. అందుకోసమని అందరికీ ఆవిడతో పాటు వెళ్ళడం అలవాటయ్యి అందరికీ నా పేరు తెలుసు. మొత్తానికి నేను బాలానందంలో వచ్చేటప్పటికి నాకు 4 ఏళ్ళు ఉంటాయేమో హైదరాబాద్ వచ్చినప్పుడు. అక్కయ్య గారు, అన్నయ్య గారు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను వచ్చాను. సో ఇక్కడ ఆంధ్ర యువతి మండలి హాల్లో మా ప్రోగ్రాంలన్నీ అయ్యేవి. ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేదాన్ని. ప్రతి డ్రామాలు బాలానందంలో వేసేవాళ్ళం. ప్రతి సాటర్డే సండే బాలానందం ప్రోగ్రాములకు వెళ్ళేవాళ్ళం. అన్ని డ్రామాలు, డాన్స్ డ్రామాస్ ఎక్కువ చేసేదాన్ని. ఆ తర్వాత అలాగే పెరిగి రవీంద్ర భారతి లెవెల్కి వచ్చాం. రవీంద్ర భారతిలో బోలెడన్ని ప్రోగ్రామ్స్, బాలానందంలో జరగని ప్రోగ్రామ్స్ లేదు, వెళ్ళని ఊరు లేదు. ప్రతి ఊళ్ళో అక్కడికి వెళ్తే మమ్మల్ని ప్రోగ్రామ్ ఇవ్వమనేవారు. ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నయ్య గారిని చూసి అందరూ చుట్టుముడితే మేమందరం మధ్యలో ఉన్నప్పుడు ఆయన సరదాగా రండి అందరూ ఈ డ్రామా వేయండి అంటే మా చుట్టూ మనుషులు ఉండేవారు. మేమేమో డ్రామాలు వేసేవాళ్ళం ఎక్కడ ఎగ్జిబిషన్లో. అలాగా ఎన్నో సరదా ఆ రోజుల్లో స్కూల్ అంటే అది సెకండరీ, బాలానందమే ప్రైమరీ అన్నమాట. ఆ చదువు ఎలా అబ్బిందో మాకు తెలియదు కానీ అందరం పైకి వచ్చాం. బాలానందంలో ఉన్న వాళ్ళందరం పైకి వచ్చాం. ఇంకా పెద్ద అవుతున్న కొద్దీ పెద్ద ప్రోగ్రామ్స్లో చేయడం, టీవీ వచ్చాక టీవీ మాధ్యమంలో ప్రోగ్రాములు చేయడం, తర్వాత మేము పనిచేసే చోట ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయినా మమ్మల్ని వాళ్ళకి తెలుసు మేము బాలానందం ప్రోడక్ట్స్ అని. సో వాళ్ళకి ఏమి వెంటనే పిలిచి మీరు బాలానందం వాళ్ళు మీరు చేయకపోతే ఎవరు చేస్తారండి అని. అలాగా బాలానందంతో లింక్ ఉండడంతో ప్రతి ఒక్కళ్ళు చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు అయితే హౌస్ హోల్డ్ నేమ్స్. మాకు భయం కూడా ఉండేది కాదు వాళ్ళతోటి. ఎంత సరదాగా ఇలాగే ఈ బాలానందం హాల్లోనే కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నాకు బాలానంద సంఘంతో అనుబంధం ఎలాంటిదంటే నేను బాలానందం కంటే ఒక ఏడాది పెద్దదాన్ని. బాలానందం నేను ఇప్పటిదాకా కలిసే పెరిగాం. ఆ రోజుల్లో చిన్నపిల్లల సినిమాలు ఎప్పుడూ లేవు, అప్పట్లో లేవు కదా. సో అందుకని అన్నయ్య గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు
డైరెక్టర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన అన్నయ్య గారు కలిసి పిల్లల పిక్చర్లు ఎందుకు తీయకూడదు, అంత కంప్లీట్గా పిల్లల్ని పెట్టుకొని పిల్లలతో ఎందుకు తీయకూడదు అనే ఒక ఆలోచనలో ఉండి వాళ్ళు ఇద్దరూ కూర్చుని చాలాసార్లు సంప్రదించుకొని ఒక మూవీకి తయారయ్యారు. ఆ ఫస్ట్లో అందులో రేలంగి నరసింహారావు గారి కొడుకు ఒక 3 మూవీలుగా తీశారు, పార్టీలుగా. ఫస్ట్ దాంట్లో బూరెల ముక్కుడు అని, అందులో నేను హీరోయిన్, అంటే చిన్న మాట, పెద్దదాన్నిగా కాదు కండి, చిన్నపిల్లగా. నేను ఒక దాంట్లో, రేలంగి నరసింహారావు ఒక దాంట్లో, తర్వాత కందా మోహన్ అని కందా మోహన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యారు. మేమందరం కలిసి ఆ మూవీ అందులో నేను యాక్ట్ చేశాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేతుల మీదుగా నేను బహుమతి అందుకున్నాను. ఇంక ఇలా చెప్పాలంటే నా ఈ 85 ఏళ్ల జీవితంలో నాకు అనుభవం టచ్ లేకుండా నేను బాలానందం నేను ఒకటే. ఇంక ఏం చెప్పమంటారు, నాకు ఆ అన్నయ్య గారితో అనుబంధం అది ఎప్పటికీ మర్చిపోయింది. ఇప్పటిదాకా నేనున్నానంటే నేను చాలా గర్వపడుతున్నాను ఈ బాలానందంతో నాకు అనుబంధం. నన్ను అందరూ చాలామంది బాలానందం లలితానే గుర్తుపడతారు. నేను పార్టిసిపేట్ చేయని ప్రోగ్రాం అంటూ లేదు. చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టి పెరిగానని చెప్పాలి. చాలా ప్రోగ్రామ్స్, రేడియో ప్రోగ్రామ్స్లోను, సదా స్టేజ్ ప్రోగ్రామ్స్లోను, నాటకాలు అనుకోండి, పాటలు అనుకోండి, డ్యాన్సులు అనుకోండి, చేయని ఐటమ్ అంటూ ఏమీ లేదు. పిల్లలు అంటేనే అమాయకత్వానికి, అల్లరి చేష్టలకి పెట్టింది పేరు. వాళ్లతో బాలానందం లాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమశిక్షణతో నిర్వహించడం అంటే మాటలా? దానికి ఎంతో ఓపిక, నిబద్ధత ఉండాలి. అక్కయ్య కామేశ్వరి గారు, అన్నయ్య రాఘవరావు గారికి అవి చాలా మెండు. వీటికి తోడు పిల్లలంటే అవ్యాజమైన ప్రేమ. ఆకాశవాణిలో ప్రసారం కోసం శిక్షణనిచ్చిన పిల్లల్లో చక్కని ప్రవర్తనా వికాసాన్ని, వారి అభివృద్ధిపై ఆ కార్యక్రమ ప్రభావాన్ని పరిశీలించిన ఈ బాలల ప్రేమికులు బాలల అభ్యున్నతికి ఒక సంస్థని స్థాపిస్తే తమ సేవల్ని విస్తృతంగా అందించగలమని విశ్వసించారు. అలా స్వాతంత్రానికి పూర్వమే 1940లో అప్పటి మద్రాసులో స్థాపించిన సంస్థ ఆంధ్ర బాలానంద సంఘం. ఇక్కడ బాల సాహిత్యకర్తలైన ఈ వ్యవస్థాపకులిద్దరూ కూడా వారి రచనా సహకారం, ప్రోత్సాహంతో చక్కని బాలనాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు, పాటలు, ఏకపాత్రాభినయాలు పిల్లలతో చేయించేవారు. పండుగలకు, ప్రత్యేక రోజులలో పిల్లలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉండేవారు. ఆ విధంగా వారిలోని ప్రతిభని వెలికితీసి పదును పెట్టేవారు. వారికి సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విలువలు తెలియజెప్పేవారు. ఇప్పటికీ అన్నయ్య, అక్కయ్యల బాల సాహిత్యం పిల్లలకి ఎంతో నచ్చేదిగా, వారు మెచ్చేదిగా ఉండడం విశేషం. ఇవే ఇప్పటికీ బాలానందం నిర్వహణకు పునాదులుగా, మార్గనిర్దేశకాలుగా ఉండటం విశేషం. నా పేరు డాక్టర్ రాంబాబు. డాక్టర్ తర్వాత అయ్యాను. బాలానందంలో చేరి సుమారుగా 60 ఏళ్ళు దాటి ఉంటాయి. అంటే నాకు 5-6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి రావడం మొదలుపెట్టాను. రకరకాల ఫేజెస్ బాలానందంలో చూసాము. బాలానందంలో బెస్ట్ యాక్టర్ కింద అవార్డు రావడం 1968లో కూడా జరిగింది నాకు. ఆ తర్వాత రేడియో అన్నయ్య గారు, అక్కయ్య గారితో బాగా సన్నిహితంగా ఉండడం, వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అక్కయ్య గారు ఫర్ హర్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, తర్వాత ది మేనరిజమ్స్, ఇవి అన్నీ కూడా మేము బాగా క్లోజ్గా ఉండి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాం. డిసిప్లిన్, ఆవిడ చదువుని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయనిచ్చేవారు కాదు. చీకటి పడగానే వెళ్ళిపోండర్రా, చదువుకోవాలి మీరు అంటుండేవారు అనమాట. మేము ఎవరం అందరం రిలక్టెంట్గా ఇంటికి వెళ్తుండేవాళ్ళం. అన్నయ్య గారి క్రియేటివ్ స్కిల్స్, స్పాంటేనిటీ అనమాట. ఆయన అప్పటికప్పుడు ఆయన
ఎంత చక్కగా ఏదన్నా వచ్చినట్టు ఇమ్మీడియట్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి ఏదో ఒకటి అంటుండేవారు అనమాట. ఎవరో ఇద్దరు కలిసి పాడుతుంటే అనమాట, మీరు కలిసి పాడుతున్నారు కానీ గొంతులు వేరు కానీ అంతా ఒకటే, బట్ గొంతులు వేరు స్పాంటేనియస్గా ఏదో ఒకటి అంటుండేవారు, సరదాగా ఉండేది. బాలానందం గురించి చెప్పాలంటే అది ఒక గ్రంథం అవుతుంది. బచ్పన్ కా అతులిత్ ఆనంద్ అని సుభద్రా కుమారి చౌహాన్ది ఒక హిందీ పద్యం గేయం నేను విన్న గుర్తు. నిజంగా అటువంటి ఆనందాన్ని, అత్యుత్తమమైనటువంటి బాల్యాన్ని మేము ఈ బాలానందంలో గడిపాము అని అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎన్నో విషయాల గురించి మేము ఈ బాలానందంలో నేర్చుకున్నాం. పాటలు, ఆటలే కాదు, నాటకాలు, ఇంకా ఎలా మసులుకోవాలి, తోటి వారితోటి ఏ విధంగా ఉండాలి, తోటి వారితోటి స్నేహంగా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఎలా మసులుకోవాలి, ఎలా గడపాలి అన్న విషయాలన్నీ కూడాను మేము ఇక్కడే నేర్చుకున్నామంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే మా ఇల్లు బాలానందం, తర్వాత స్కూలుకి వెళ్ళి పొద్దుంచి సాయంత్రం దాకా ఉండి, సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే పరుగులు పెడుతూ బాలానందానికి రావడం. ఈ బాలానందంలో మేము గడిపిన క్షణాలు నిజంగా చాలా అమూల్యమైనవని మేము చెప్పి తీరాలి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచి చెరగని ముద్ర వేయడం సామాన్యమైన విషయమేమీ కాదు కదా. ఆంధ్ర బాలానంద సంఘం అటువంటి చరిత్రని బంగారు అక్షరాలతో లిఖించింది. స్వాతంత్రం పూర్వం మొదలై ప్రపంచ యుద్ధాన్ని చూసి స్వాతంత్ర భారతంలో సుస్థిరమై ఇప్పటికీ చెరగని నవ్వుల పసితనాన్ని సవినయంగా విరబూయిస్తున్న బాలానందం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బాలల తరపున బాలల ఆనందం కోసమే పాటుపడింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భం. ఆ తర్వాత భారతదేశం 1947లో స్వతంత్రాన్ని పొందింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. బాలానంద సంఘానికి ఆదరణ పెరిగింది. ఆ సమయంలోనే బాలా అని పిల్లల కోసం ఒక మ్యాగజైన్ వస్తూ ఉండేది. ఇదే తెలుగులో పిల్లల కోసం మొదలైన మొదటి మ్యాగజైన్. ఈ మ్యాగజైన్కి కూడా రేడియో అక్కయ్య, అన్నయ్యలు ఎడిటర్, పబ్లిషర్స్ కావడం విశేషం. ఆ తర్వాత ఈ మ్యాగజైన్ చందమామ వంటి ఎన్నో బాల సాహిత్యంతో కూడిన ప్రచురణలు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచింది. 1952లో తొలిసారి పిల్లల సమస్యల పట్ల మాట్లాడుతూ దక్షిణ భారతదేశం వ్యాప్తంగా తరలివచ్చిన పిల్లలతో బాలల మహాసభని మద్రాసులో నిర్వహించారు. తర్వాత 1954లో బాలల మహాసభలు నిర్వహించారు. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డంతో ఈ సభలు కర్నూలు వేదికగా నిర్వహించారు. మూడవ సభ 1956లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాల్లోనే బాలానంద సంఘం ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కి తరలించాలని నిర్ణయించారు. దాంతో 1956లో అక్టోబర్ 23వ తేదీన బాలానంద సంఘాన్ని హైదరాబాద్లో డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రారంభించారు. అప్పట్నుండి ఇప్పటిదాకా బాలానంద సంఘం తన సేవల్ని హైదరాబాద్లోని నారాయణగూడ కేంద్రంగా విస్తృతంగా అందిస్తూ ఉంది. ఆంధ్ర బాలానంద సంఘాన్ని 1940లో చెన్నైలో రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని మనందరికీ తెలిసిన న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు స్థాపించారు. చుట్టూ ఉన్న పిల్లలందరినీ సేకరించి వాళ్ళకి ఆల్ ఇండియా రేడియోలో, అంటే అప్పటి ఆల్ ఇండియా రేడియో, ఇప్పుడు మనం ఆకాశవాణి అంటాం కదా, ఆ రేడియోలో ప్రోగ్రాంల కోసం పిల్లల్ని తయారు చేయడం, తర్వాత వాళ్ళకి నాట్యం, నాటకాలు, మోనో యాక్షన్ ఇటువంటి ఐటమ్స్ నేర్పించడం కూడా వాళ్ళు చేసేవాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు అని అనుకుంటాం కదా, ఆ సామెతని గట్టిగా నమ్మిన వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని నిర్విరామంగా కృషి చేసేవాళ్ళు. వాళ్ళలో దేశభక్తి, ధైర్యం లాంటి విలువలు
మరి సామర్థ్యాన్ని పెంచడం కోసం వాళ్ళు వాటితో పాటు టీం వర్క్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళ తాపత్రయం. నాకు బాలానందంతో 24 ఇయర్స్ నుంచి బంధం ఉంది. నా ఇద్దరు పిల్లలు ఇక్కడే డాన్స్ నేర్చుకున్నారు, భరతనాట్యము. అప్పటి నుంచి పిల్లలు ప్రతి ఫంక్షన్స్లో ప్రతి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా. నేను ఇక్కడ దాని తర్వాత ఐ హ్యావ్ బికమ్ అ పేరెంట్స్ కమిటీ మెంబర్. దాని తర్వాత దెన్ ఐ బికెమ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే మెయిన్ పాపక్క వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను. ఇక్కడ డిసిప్లిన్ కానీ అన్నీ కానీ ఇక్కడ నేర్చుకున్నాను. అండ్ నాకు ఆర్టిస్టిక్ అని తెలిసి పాపక్క ప్రతి ఫంక్షన్స్లో ఏ కాంపిటీషన్స్ అయినా ఏదైనా కానీ ఏదైనా ప్యాకింగ్ ఉంటే ఏది ఉన్నా కానీ షీ గివ్స్ మీ సిడీస్ కానీ బుక్స్ కానీ ప్యాకింగ్ గురించి అని నాకు ఇచ్చేది. నేను హైకోర్టు అండ్ లోయర్ కోర్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ని. బాలానంద సంఘం అనేది మాకు ఒక గుడి లాంటిది, అంటే కోవెల. ఇక్కడ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పిల్లల్ని 16 సంవత్సరాలు అవుతుంది. నాకు 16 సంవత్సరాల నుంచి బాలానందంతో సంబంధం ఉంది. మా పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పటి నుంచి పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఇలాంటి సంస్థ అనేది అసలు ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడా కూడా లేదు. అది ఈ సంస్థ ఒక్కటే. పిల్లలకి అసలు ఎలా ఉండాలి, డిసిప్లిన్ అనేది కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కటి విద్యా నైపుణ్యం అంటే చిత్రలేఖనం గురించి కానీ, డ్యాన్స్ కానీ, భరతనాట్య డ్యాన్స్, సంగీతము, లలిత కళల్లో మంచి శిక్షణ అందించే సంస్థ ఇది. అలాగే తెలుగు భాషకి, మన మాతృభాషని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక్కడ తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీ కానీ ఏది కూడా ఆ భాషల్ని రానివ్వరు. మన తెలుగుని ఔన్నత్యం పెంచుతున్నారు అంటే ఈ బాలానంద సంఘము. ఇప్పుడు ముఖ్యంగా 85 సంవత్సరాల వరకు ఒక సంస్థ రన్ అవుతుందంటే ఎంత ఔన్నత్యం ఉంటే, ఎంత వాల్యూస్ ఉంటే ఈ సంస్థ ఈ రోజు వరకు రాగలుగుతుంది, కొనసాగించగలుగుతుంది అనేది మీ అందరికీ చెప్పనవసరం లేదు. చలనచిత్ర పరిశ్రమ నుండి బాలానంద సంఘంలో శిక్షణ పొందిన బాల కళాకారులకి విశేషమైన ఆదరణ కూడా దక్కింది. అప్పటి రోజుల్లో అంటే దాదాపు తొలితరం చలనచిత్రాల్లో నటించిన బాలబాలికలంతా బాలానంద సంఘం పిల్లలేనంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించిన వారిలో శ్రీయుతులు నాగిరెడ్డి, చక్రపాణి, కెవి రెడ్డి వంటి ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటులు ఉండడం విశేషం. అలా బాలానంద సంఘం నుండి చలనచిత్ర పరిశ్రమలో అవకాశం పొందిన బాలల్లో విశ్రాంత ఐఏఎస్ శ్రీ మోహన్ కందా, శ్రీ కుందు, శ్రీ రేలంగి సత్యనారాయణ బాబు, శ్రీమతి బేబీ మల్లిక, శ్రీ తోటపల్లి మోహన్ తదితరులున్నారు. నా పేరు బాలకృష్ణారావు అండి. ఇంట్లో కుందు అని పిలిచేవారు. తర్వాత స్లోగా మెడ్రాస్ వెళ్ళాక మాస్టర్ కుందు అని నాకు పేరు అలాగ తయారైంది. రేడియో అన్నయ్య గారు నా చేత మాట్లాడించేవారు. రేడియో ప్రోగ్రామ్స్లో వాటిలో పాల్గొంటుండేవాళ్ళం. రేడియో ప్రోగ్రామ్స్లో ఎక్కువగా పొట్టి బావ చిట్టి మరదలు అని ఒక టైటిల్తో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుండేవి. అందులో పొట్టి బావ నేను, చిట్టి మరదలని దువ్వూరి కల్పకోన ఒక ఆవిడ ఉండేది. ఇప్పుడు ఆవిడ అంటే అప్పుడు ఆమె మేము అలా ఉండేవాళ్ళం. అది దాని తర్వాత ఇది కాకుండా స్లోగా సినిమాల్లోకి ప్రవేశం వచ్చింది. కావాల్సింది నేను అడిగి సినిమాల్లోకి వెళ్ళింది ఏమీ లేదు. వాళ్ళే వచ్చి మాతో మాట్లాడి రేడియో అన్నయ్య గారితోనూ అక్కయ్య గారితోనూ మాట్లాడి మమ్మల్ని తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని సినిమాల్లో గుణసుందరి కథ, లైలా మజ్ను, తర్వాత శ్రీలక్ష్మమ్మ కథ, ఇలాగ కొన్ని సినిమాల్లో యాక్సిడెంట్ జరిగింది. ఆఖరికి పెళ్లి చేసి చూడు, దాని తర్వాత ఏమో తోటి కోడళ్ళు అని ఒక సినిమా కూడా వచ్చింది. పాతకాలం ఇవన్నీను. బట్ ఏదైనా అన్నయ్య గారు అక్కయ్య గారి తరఫుతో వాళ్ళ తర్ఫీదుతో మేము బాగా వృద్ధిలోకి వచ్చాము. నా పేరు లావణ్య. ఇప్పుడు ఎలా అయిందంటే బాలానందం లావణ్య అంటేనే అర్థమవుతుంది. అంటే అంత అనుబంధం ఏర్పడింది బాలానందంతో. చిన్నప్పుడు పాపను తీసుకొని కేర్ సెంటర్ కోసం వచ్చాను 3 years అప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు 25 years అయింది.
పాపక్క వచ్చాక ఇంకా మొత్తం బాలానందంతో అనుబంధం ఆ రకంగా ఏర్పడింది. బాలానందం మాకు మంచి సంస్కారాన్ని ఇచ్చింది, నైతిక విలువలు తెలిపింది, మంచి అమ్మనిచ్చింది, పాపక్క లాంటి అమ్మనిచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. బాలానందం రుణం ఎప్పుడూ తీర్చుకోలేమనుకో. ఏ విషయంలోనైనా అన్నయ్య గారు అక్కయ్య గారు ఆత్మబలం చాలా గొప్పదండి. ఎంత పెద్దవాళ్ళంటే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళందరూ వచ్చి కూడా ఇట్లా ఎమోషనల్ అయ్యేవారు. అంటే వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు చెప్పుతూ ఉంటే అరే చూడలేకపోయామే, సరే ఈ సంస్థతోనన్నా అనుబంధం ఇలాగే కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా ఇంకా అలాగే నడుస్తూ ఉంది. అయితే కళల మీద ఉన్నటువంటి శ్రద్ధతో నా పాప 3 ఏళ్ళున్న మూడో ఏట ఇక్కడికి వచ్చానండి. అయితే ముందు ప్రేక్షకురాలుగానే మొదలైంది నా ప్రస్థానం కూడా ఇక్కడ. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాలానందం నాకు పుట్టిల్లు. అందరం నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పుట్టిల్లు. మా అమ్మ మిస్ అవుతుంటాం ఎక్కడికైనా కొన్ని రోజులు చూడకుండా. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి నవేడేస్ పిల్లలకి ఎస్పెషల్లీ ఏకాగ్రత, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇవన్నీ బయట లేవు. ఇక్కడికి వచ్చాకే మా పాప అన్నీ నేర్చుకుంది, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇవన్నీ. నేను ఒక ఫ్యామిలీని పొందాను. తర్వాత ఇక్కడ పేరెంట్ కమిటీలో మెంబర్ని అయ్యాను. నా వంతు పాత్ర అమ్మ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా చేస్తున్నాను. ఎంతో జ్ఞానాన్ని ఎస్పెషల్లీ సమయపాలన అమ్మ నుంచి నేర్చుకున్నానండి. బాలానందం అంటే మా అమ్మాయి ఎప్పుడైనా ఒక అమ్మమ్మ ఇంటికి ఎంత ఎగిరి గంతేసేస్తామో అలా వస్తుంది. ఏది ప్రెషర్ ఫీల్ అవ్వదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కాయర్ గ్రూప్ మెంబర్ తను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బయట అంతా ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో నేను నాది అని ఒక భావన, అది ఇక్కడ ఉండదండి. మనము మనది మనమంతా, ఈ భావన పిల్లల్లో అంటే ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, సుపీరియారిటీ కాంప్లెక్స్ అట్లా ఏం ఉండదు. ఘనమైన చరిత్ర కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆ చరిత్ర స్ఫూర్తిగా అన్నయ్య అక్కయ్యల ఆశయాలే ఆలంబనగా బాలల అభ్యున్నతి కోసం పాటుపడుతోంది బాలానంద సంఘం. హైదరాబాద్లోని నారాయణగూడ కేంద్రంగా చక్కని శిక్షణా తరగతులని పిల్లల కోసం అందిస్తోంది. భారతీయ విలువలని, సంస్కృతి, సంప్రదాయాలని ప్రతిబింబించేలా, పిల్లల్లో క్రమశిక్షణని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేలా బాలానందం శిక్షణా కార్యక్రమాల్ని నేటికి అందిస్తూ ఉండడం విశేషం. వారానికి 3 సార్లు జరిగే భరతనాట్యం శిక్షణ అందులో ఒకటి. మంచి అనుభవజ్ఞులైన నాట్య గురువు పర్యవేక్షణలో నాట్యంలో ఓనమాల నుండి అరంగేట్రం వరకు నేర్పిస్తారు. ఈ పిల్లలు పలు సందర్భాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా తదితర రాష్ట్రాల్లో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇక్కడికి నేను దాదాపు 23 ఏళ్ల క్రితం ఇక్కడికి బాలానందం వచ్చాను. మిస్సెస్ పద్మినీదేవి, మన చిత్తరంజన్ గారి భార్య, తను ఇక్కడ నాకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి దాదాపు 23 ఏళ్ల నుంచి, ఈ ఇయర్ వచ్చేసి 24వ ఏడు నేను బాలానందానికి వచ్చి, కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ నా దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. చాలా చక్కగా పేరెంట్స్ ఎంతో ఓపికతో పిల్లలను తీసుకొచ్చి నేర్పిస్తున్నారు. అలాగే వాళ్ళతో నేను ఎన్నో బ్యాలేస్, ఎన్నో గ్రూప్ డాన్సెస్,
అన్నయ్య గారి పాటలు, చిత్తరంజన్ గారి సంగీత దర్శకత్వంలో బ్యాలేసు పాటలు ఎన్నో చేశాము. ఇక్కడ హైదరాబాద్లో కాకుండా వేరే పలు నగరాల్లో చాలా చోట్ల మేము ప్రదర్శనలు చేయించాము మా పిల్లలతోటి. అలాగే ఇక్కడ చాలా సంతోషకరమైన ఒక కుటుంబ వాతావరణం నాకు చాలా నచ్చింది బాలానందంలో. ఎలా అంటే ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా, ఏదో ఒక నేను చెప్తున్నాను వెళ్తున్నాను కాకుండా ఈ సంస్థలో చాలా స్నేహపూర్వకంగా అందరూ పెద్దవాళ్ళు ఎంతోమంది, చిత్తరంజన్ మాస్టర్ గారు కానీ, పద్మినీదేవి మేడం కానీ, వాళ్ళు లేరు, తర్వాత కమలా మేడం కానీ, లలిత మేడం, శ్యామల మేడం, పాపక్క గారు, అలాగే పూర్ణ సార్, వీళ్ళందరూ నాకు ఎంతో ఎంకరేజ్ చేసి ప్రతి బ్యాలేస్ కానీ ప్రతి ప్రోగ్రామ్ కానీ ఇలా ఉండాలి, సమ్మర్ క్యాంప్ అంటే ఇలా ఉండాలి, ఎన్నో విషయాలలో నాకు చాలా చేదోడుగా వాదోడుగా ఉంటూ నేను నా భరతనాట్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యాను. ఇక్కడ చాలా విజయవంతంగా బాలానందంలో నేను అయ్యాను. నేను ఫస్ట్ డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. అంతా చాలామంది జనాలు చుట్టూ చూసి చాలా భయంగా ఉండేది. అండ్ టీచర్ ఇలా చేయాలి అలా చేయాలన్నప్పుడు ఎక్కడ తప్పు చేసేస్తానో అనే భయం నాకు చిన్నప్పుడు ఒక 3-4 ఇయర్స్ వరకు ఉండేది. అలా క్లాసెస్ డాన్స్లో జాయిన్ అయ్యాను, మ్యూజిక్లో జాయిన్ అయ్యాను. అలా యాజ్ ఇయర్స్ పాస్డ్ బై నాలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డప్ అయింది. అండ్ పాపక్క అండ్ ఆల్ అదర్ ఎల్డర్స్ బాలానందంలో వాళ్ళు దే వర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. ఇలాగా చక్కగా పర్ఫామ్ చేయాలి, చక్కగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఎందుకంటే తిట్లు కూడా పడేవి గొడవ చేసినప్పుడు. అలాంగ్ విత్ దాట్ నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే అకాడమిక్స్ని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఎలా మేనేజ్ చేయాలనేది ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. అసలు నా లైఫ్లో ఇంత కలర్ఫుల్గా ఉందంటే నా లైఫ్, దట్ ఈస్ బికాజ్ నేను భరతనాట్యం నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, ఏదో కొద్ది గొప్ప పాటలు కూడా పాడతాను. అందుకని నాకు కొంచెం స్ట్రెస్ అనేది లేకుండా అకాడమిక్స్లో ఇప్పుడు జేఈ క్రాక్ చేయడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలాంటి టైంలో నేను రంగప్రవేశం ఇచ్చాను కాబట్టి నాకు ఒక ప్లేస్ దొరికింది. నా స్ట్రెస్ అంతా, అకాడమిక్ స్ట్రెస్ అంతా పోవడానికి నాకు ఒక మంచి హ్యాబిట్ దొరికింది. సో ఐ ఓ ఇట్ ఆల్ టు బాలానందం. సంప్రదాయ సంగీతంతో పాటు లలిత సంగీత శిక్షణలను బాలానందం చక్కని తీరులో అందిస్తోంది. ఇక్కడ సంగీతం అభ్యసించిన విద్యార్థులు సంగీత కళాకారులుగా, గాయకులుగా రాణిస్తున్నారు. వివిధ వేదికల మీద తమ ప్రతిభని నిరూపించుకుంటూ, పలువురి ప్రశంసలు అందుకుంటూ బాలానంద సంఘం కీర్తిని ఇనుమడింపచేస్తున్నారు. అసలు ఈ బాలానందం అన్న పేరులోనే ఒక ఆనందకరమైన విషయం ఒకటి ఉంది. ఎందుకంటే ఇది వీళ్ళకి బాలానందం, నాలాంటి వాళ్ళకి లేకపోతే మా పాపక్క లాంటి వాళ్ళకి ఇది బాల్యానందం. మేము బాలాలుగా ఉన్నప్పుడు ఎలా ఆ ఆనందం ఇప్పుడు వీళ్ళలో చూస్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలంటే కోలాహలంగా హడావిడిగా నానా అల్లరి చేయాల్సిందే, తప్పదు. వాళ్ళని పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కంట్రోల్ చేయాల్సిందే. అయితే వీళ్ళని వీళ్ళ పెద్దవాళ్ళు కంట్రోల్ చేసి ఉంటారు, వాళ్ళని వాళ్ళ ఈ విధంగా ఇది ఒక పరంపర. ఏంటి కంట్రోల్ చేయడం అనేది పరంపరే. అంటే మన విద్యను మిగతావన్నీ ఎట్లా పరంపరగా ఉంటాయో ఈ కంట్రోల్ చేయడం కూడా పరంపరే. అసలు ఈ కంట్రోల్ లేకపోతే ఒకరినోళ్ళు అదుపు చేయటం, పిల్లల్ని మళ్ళీ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో ట్రాన్స్ఫార్మ్ చేయటం అనే దాంట్లో అదే మెయిన్ ఆనందం. అందుకోసం నన్నయ్య గారు బహుశా బాలానందం అని ఉంటారు, అన్నిటికీ జనరల్గా కలిపేసి, అంటే మొత్తం మీద కలిపేసి బాలానందం ఒక సింగిల్ వర్డ్లో కాయిన్ చేశారని పట్టుకొచ్చి. ఇక ఈ బాలానందంలో
ఒక న్యాయపతి రాఘవరావు గారు అన్నయ్య గారు ఒక విచిత్రమైన పద్ధతిలో దీన్ని నడిపారు. విచిత్రం ఎందుకంటున్నా అంటే ఆయన చేసిన విచిత్రాలు పిల్లల కోసం ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఏ లాంగ్వేజ్లో కూడా జరగలేదు. మొట్టమొదట బాలపత్రిక, తర్వాత 1947 జూలై నుంచి చందమామ, బాలమిత్ర ఇట్లాంటి చాలా ఎన్నో వచ్చినాయి. కానీ వాటన్నిటికీ మూలం బాల. అంటే పిల్లల కోసం ఏదన్నా ఒకటి ఉండాలన్న ఆలోచన 1940 అంటే 85 ఏళ్ల క్రితం ఆయనకి తట్టింది. అంటే ఎంత ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీ చూడండి, ఐడియాలజీని చూడండి. ఎందుకంటే అంత ముందు చూపున్న వ్యక్తి ఆయన. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అది నిజంగా ఆయన ఊహించారు. ఆయన కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతూ వచ్చారనమాట. అటువంటి దాంట్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఇట్లాంటి వాళ్ళంతా, ఆనాటి అజంతా గారు గొప్ప కవి అజంతా గారు, వీళ్ళంతా అందులో కాంట్రిబ్యూట్ చేసి పైకి వచ్చిన వాళ్ళే. అలానే పి సుశీల గారు, ఇవాళకి ఎక్కడికి వెళ్ళినా ఆవిడ చెప్తూనే ఉంటా, రాఘవరావు గారు లేకపోతే నేను లేను, నా పాట ఎవరికి తెలిసేది కాదని చెప్పి. అంటే ఇది ఏదో సింపుల్గా ఒక కృతజ్ఞత చెప్పుకోవడం కాదు, నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నారు. అట్లానే చైల్డ్ క్యారెక్టర్స్ అన్నీ మొదటి రోజుల్లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా బాలానంద నుంచే వెళ్ళారు అందరూ కూడా. దానికి కారణం ఏంటంటే అన్నయ్య గారు అక్షరం కూడాను చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అందువల్ల పిల్లలందరినీ కూడా అలానే తయారు చేశారు చక్కగా. ఇంకోటి వేరియస్ యాక్టివిటీస్, అంటే పిల్లలంటే మామూలుగా ఏదో కాసేపు 2 పాటలు నేర్చుకోవడం, కాసేపు చిన్న నాటకాలు వేయడం అలా కాకుండా అన్ని యాక్టివిటీస్ పిల్లలకి నేర్పించడం అనమాట. దట్ ఇంక్లూడ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో. దీనికి ఉదాహరణగా అసలు మెయిన్గా 1956లో ఆయన ఇక్కడ హైదరాబాద్కి ప్రొడ్యూసర్గా వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియోకి అసలు ఎవరు ఊహించనివి చేశారు ఆయన. ఎందుకంటే రేడియో చాలా విషయం చెప్పాలి. రేడియోకి విజువల్ లేదు. ఈ విజువల్ లేనప్పుడు ఉత్త సౌండ్తోనే అన్నీ ప్రొడ్యూస్ చేయగలగాలి. ఎట్లా అంటే ఒక పిల్లల కోసం ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేశారు, ఒక విచిత్రమైన ప్రపంచం క్రియేట్ చేశారు. అందుకోసం మా బాలానందం ఒక ప్రపంచం, అది సెపరేట్ ప్రపంచం, అది మా లోకం వేరు, మా రాజ్యం వేరు. ఇక్కడ ఇది మహారాజ్యం, మేమందరం చక్రవర్తమే ఇక్కడ ఈ సామ్రాజ్యానికి. అట్లా ప్రతివాడు కూడా మొగగానే ఆడగానే ప్రాంతంతో సంబంధం లే. అయితే అందరూ మహారాజులే, అందరూ మహారాణులే ఇక్కడ మా దగ్గర, ఎవరికి తక్కువ ఏం లేదు. ముఖ్యంగా పిల్లల లాంగ్వేజ్ ఒకటి, ఇప్పుడు భుజ రేఖ ఇట్లాంటి చిన్న చిన్న పదాలతో అంటే పిల్లలకు అర్థం అవ్వాలి ముందర. అంటే పిల్లలకు కూడా ఒక భాష ఉంది, పెద్దవాళ్ళకు ఒక భాష ఉంది, ముసలి వాళ్ళకు అయిన తర్వాత అంటే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు ఒక భాష ఉంది. ఇవన్నీ కూడా అంటే ఆయన చాలా చిన్న వయసులో ఆయన గ్రహించారు. అది చూడండి గమ్మత్తుగా, ఆయన చిన్న వయసులో ఈ రకరకాల వేరియేషన్స్ని ఆయన గమనించిన వ్యక్తి రాఘవరావు గారు. సరే, అన్నయ్య గారు అక్కయ్య గారు అంటే ఇద్దరు సమానమే. అక్కడ ఇద్దరు ఒకళ్ళకోళ్ళే నిజంగా. అంటే పాలు తేనెలో కలిసిపోయినారంటారు కదా, ఈవెన్ పని విషయంలో కూడా అలానే కలిసిపోయినారు వాళ్ళు ఇద్దరు. ఆవిడను వనితావాణి స్త్రీల కార్యక్రమం ఎంత కాంట్రిబ్యూషన్, మామూలు కాంట్రిబ్యూషన్. మీరు ఇవాళ రోజు వింటున్న ఎన్నో కొత్త విషయాలు అప్పుడు ఆనాటికి 60స్లోనే ప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎంతవరకు చెప్పాలి, ఏ పోర్షన్ చెప్పాలి, ఎక్కడ దాకా మన అంటే బుర్ర గుర్తుపెట్టుకుంటుంది అంటే వాళ్ళకు ఒక అందాజం ఉందన్నమాట దాని గురించి, క్లియర్ కట్ ఐడియాస్ ఇవన్నీ కూడా. అంటే బ్యూటిఫుల్గా ఒక కారు చేస్తారు ఒక ప్రోగ్రామ్ని కరెక్ట్గా కట్ చేయడం అనేది. సో ఇట్లా వాళ్ళు అద్భుతమైన ఇచ్చేసి లాస్ట్కి ఈ అద్భుతమైన ఈ మహత్తరమైన ఈ నిలయం, బాలల నిలయం, ఇది పిల్లల కోసం చేయబడింది. మొత్తం జీవితం అంతా వాళ్ళు ఓన్లీ పిల్లల గురించి వేరే ఇతరత్ర ఏం చేయలేదు. మళ్ళీ ఒక పిల్లల కోసం పెట్టిన సంఘం 85 ఏళ్ళు బతకడం అనేది ఇది చాలా గొప్ప విశేషం. అంటే ఎక్కడో చోట విసుగొచ్చి మానేస్తారు, ఎక్కడో చోట రకరకాల కారణాలతో పక్కకు తప్పుకుంటారు. ఏం జరిగినా అట్లా పట్టుదలగా ఈ బాలాన్ని ముందుకు నడుపుతున్నాం. ఎందుకంటే మాకు కూడాను ఈ పిల్లల విషయంలో ఒక ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఎవరైనా ఎదుగుతారు తప్ప సడన్గా గభాలన 6 ఫూటర్ ఎవడు కాడు, అమితాబ్ బచ్చన్ వాడు అయిపోడు గబుక్కని. ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడు అందరూ. సో ఈ స్టేజ్లోనే ఏదైనా మలచగలిగితే చేయగలుగుతాం మనం. అందుకోసం చెప్పి ఇక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళని ఒక ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతోనే, ఏ ఉద్దేశం అయితే అన్నయ్య గారు ఈ సంస్థను స్థాపించారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు బతుకున్నంతకాలం దీనికోసం పాటుపడ్డారో, దీన్ని అలా ముందుకు నడుపుకుంటూ వచ్చారు. అదే ఉద్దేశంతో మేము కూడా ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం.
నా పేరు ప్రకాష్ రావు కుల్కర్ణి అండి. నేను 2005లో డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, మ్యూజిక్ కంప్లీట్ అయిపోయింది నాది. 2015లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను జడ్జిగా వచ్చేవాడిని ఇక్కడికి. కాంపిటీషన్ జరిగితే నేను జడ్జిగా వచ్చేవాడిని. అలా పరిచయం అయింది బాలానందం నాకు. నాకు ఎప్పటి నుంచో ఉండింది బాలానందంలో జాయిన్ అవ్వాలి, అసలు టీచర్గా జాయిన్ అవ్వాలి, చెప్పాలి అని, టీచ్ చేయాలని చెప్పేసి చాలా ఇదిగా ఉండేది, ఆశగా ఉండేది. లక్కీగా మా జడ్జిగా వచ్చాను. నాకు ఇక్కడ వేకెన్సీ ఉంటే నేను జాయిన్ అయిపోయాను అనమాట. మొత్తం ఇక్కడ కుటుంబం అట్మాస్ఫియరే ఉంటుంది, మొత్తం చాలా బాగా ఉంటుంది. ఎంతో ఎంజాయ్ చేస్తాను పిల్లలతో కూడా. మా పిల్లలు కూడా చాలా బాగా పాడతారు, పాడేవాళ్ళు ఉన్నారు, పాడి యూఎస్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పాపమ్మ కూడా ఉన్నాను, పాపమ్మ కానీ, లావణ్య మేడం కానీ, ఇంకా చాలామంది ఇక్కడ మా స్టాఫ్ అంతా, బద్రీనాథ్ సార్ కానీ, వీళ్ళందరూ చాలా ఎంకరేజింగ్గా ఉంటారు. అరుణ మేడం కానీ. మా ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, యానివర్సరీ జరుగుతూ ఉంటుంది. రంగస్థల కళాకారులకి ప్రోత్సాహమిస్తూ, పిల్లల్లో ఉన్న కళాత్మకతకి ప్రోత్సాహమిస్తూ రంగస్థల ఉత్సవాల్ని నిర్వహిస్తుంది బాలానంద సంఘం. అంతేకాక చిత్రలేఖనం శిక్షణ, పోటీలు నిర్వహించడం, వేసవి శిబిరాలను నిర్వహించడం, ఈ కళల్లో పిల్లలకి పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్ని చేపడుతూ బాలాభ్యుదయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది బాలానంద సంఘం. నన్ను అందరూ సుధామ అంటారు. అసలు పేరు అలన్రాజు వెంకట్రావు. దాదాపు నా 3వ ఏట మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో అన్నయ్య గారి ఒళ్ళో కూర్చుని చేతవెన్న ముద్ద పద్యం చదివాను. అప్పుడు నీ పేరేంట్రా అంటే అలన్రాజు వెంకట్రావు అని చెప్పగానే, అబ్బా అల్లంలా భలే ఘాటుగా ఉందిరా అన్నారు. ఆ చేతవెన్న ముద్ద పద్యం 3వ ఏట ఆకాశవాణి మద్రాసు బాలన సంఘంలో ఆయన ఒళ్ళో కూర్చుని చెప్పినటువంటి ముహూర్తం ఏమిటో కానీ, ఆ తర్వాత అదే ఆకాశవాణిలో నేను కార్యక్రమ నిర్వహణాధికారిని అవుతానని కానీ, లేకపోతే ఇవాళ ఒక కవిగా, రచయితగా, చిత్రకారునిగా, ఒక విమర్శకునిగా, సాహితీవేత్తగా ఇంత పేరు తెచ్చుకుంటాను కానీ ఊహించినటువంటి విషయం. అది నిజం చెప్పాలంటే బాలానంద సంఘం పెట్టినటువంటి భిక్ష. అందరికీ రేడియో అన్నయ్య అక్కయ్య అంటేనే తెలుసు కానీ న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి అంటే చాలామందికి ఇప్పటికి కూడా తెలియకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ పిల్లలకి అంటే ఒక బాల్యానికి ఒక మూల్యాన్ని సమకూర్చినటువంటి మహనీయులు వాళ్ళు. రేడియోలో పిల్లల కార్యక్రమాలు నిర్వహిస్తూనే 1940లో ఆంధ్ర బాలానంద సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి పిల్లలందరినీ ఒక చోట పోగేసి పాఠశాల స్థాయిలోనే ఒక కళాశాల అంటే కళల్లో రాణించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఒక కృషికి వాళ్ళు అంకురార్పణ చేసినటువంటి మహనీయులు వాళ్ళు. ఈనాడు మనం ఎంతో ప్రముఖులుగా చెప్పుకునేటువంటి, ఎంతో కీర్తి గడించినటువంటి ప్రముఖ చిత్రకారులు ఇవాళ మన మధ్య లేకపోయినా బాపు గారు, ఆయన పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ, అలాగే ముళ్ళపూడి వెంకటరమణ, బుడుగు పాత్రను సృష్టించినటువంటి, పిల్లల్లో బుడుగు పాత్రను సృష్టించినటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ మోహన్ కందా గారు, అప్పట్లో అవసరాల రామకృష్ణారావు గారు, రేడియోలోనే పన్యాల రంగనాథరావు గారు, వీళ్ళంతా కూడా చిన్నపిల్లలుగా బాలానందంతో బాగా అనుబంధం ఉన్నవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, బాపు గారికి, ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఆ రోజుల్లోనే బాలలో రాసేటువంటి అవకాశం. ఆయన అప్పట్లోనే పిల్లలకి పారితోషికాలు ఇచ్చేవారు. అప్పుడు పావలా, ₹1 అలాగే అదే పెద్ద పారితోషికం. అంతేకాదు బాపు గారిని స్వయంగా తీసుకెళ్ళి ఆ హీన్ బాదమ్స్లో పుస్తకాలు, కలర్ పెన్సిల్స్ కొనిపెట్టడం, అలా ఒక చిత్రకారుడిగా ఆయన ఎదగడానికి, అలాగే ముళ్ళపూడి వెంకటరమణ ఒక కవిగా, రచయితగా ఎదగడానికి, తర్వాత ఇన్నాళ్ళు మనం చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప సినిమా దర్శకులుగా వాళ్ళు మారడానికి వాళ్ళంతా కూడా వేసినటువంటి ప్రాదుర్భావం. అలాగే అనేక మంది ఇప్పుడు దేశ విదేశాల్లో మనం చూసినట్టయితే వేలాది మంది వారి యొక్క అనుభవంతో, వారి యొక్క ప్రోత్సాహంతో పెద్దలై అనేక రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే రేడియోలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే బాలానంద సంఘం బయట కూడా ఒక సంఘం తరఫున అనేక మంది పిల్లల్ని అనేక రంగాల్లో ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి ఆయనతో ఉన్న అనుభవం నిజం చెప్పాలంటే, ఇంతమంది ఇన్ని కళారంగాల్లో రాణిస్తున్నారంటే అంటే ఒక వ్యవస్థీకృతంగా, ఒక సంఘ పరిణామంగా, ఒక సంఘజీవులుగా పిల్లల్ని మార్చినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పాలి వాళ్ళిద్దరు కూడా. డిజిటల్ ప్రపంచంలో నెట్టింటికే పరిమితమవుతున్న నేటి బాలల కళాత్మక భావాలను వికసింపజేసి రేపటి రోజుకి సృజనాత్మక సారథులుగా మలిచేందుకు
అనితరము కృషి చేస్తున్న బాలానంద సంఘాన్ని గురించి, వారి చేసే సేవల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, తరిగిపోదు. వారి కృషి అభినందనీయం, బాలలందరికీ అనుసరణీయం. బాలానంద సంఘం వ్యవస్థాపకులైన అక్కయ్య అన్నయ్యలు శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గారు, శ్రీ న్యాయపతి రాఘవరావు గారులకి అంజలి ఘటిస్తూ ప్రస్తుత సభ్యులకు మా ప్రేక్షకులందరి తరపున అభినందనలు తెలియజేస్తోంది దూరదర్శన్ యాద్గిరి.